హలో ఎవ్రీవన్, నా పేరు మౌనిక. వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే కీమా కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం. స్పైసీ కీమా కర్రీ మీకు కూడా ఇష్టమేనా? మా ఇంట్లో మాత్రం చాలా చాలా ఇష్టంగా తింటాం. ఈ కర్రీని చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, పూరీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎందరికీ ఈ కర్రీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. దీనిని వేడివేడిగా బగారా అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందరి ఇళ్లలో కర్రీస్ వండుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు. కానీ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఈసారి డిఫరెంట్గా వండాలని ట్రై చేస్తూ ఉంటారు. అలానే యూట్యూబ్లలో అలా మనకు తెలిసిన కర్రీ అయినా సెర్చ్ చేస్తూనే ఉంటాము. అందులో చూసి ఏది నచ్చితే మనం ఆ విధంగా వండుతాం కదా. అలానే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ ఎక్కువ శ్రమ లేకుండా తొందరగా ఈజీగా కూడా అయిపోతుంది. ముందుగా కీమాను మంచిగా వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా హీట్ కానివ్వాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, బిర్యానీ ఆకు వేసి మంచిగా వేగనివ్వాలి. ఇలా కొంచెం కొంచెం స్పైసెస్ని ఆయిల్లో యాడ్ చేయడం వలన ఆయిల్ మంచిగా ఫ్లేవర్గా రెడీ అవుతుంది. ఆ ఆయిల్ ఉన్న ఫ్లేవర్ కర్రీకి వచ్చి చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి. ఆనియన్ ముక్కలు తొందరగా వేగాలంటే సాల్ట్ వేయాలి, మీకు తెలిసిందే కదా. ఇలా కొద్దిగా సాల్ట్ వేసి కూడా మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg కీమాకు 2 చిన్న సైజు ఆనియన్ని తీసుకున్నాను. కావాలనుకుంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ ఈ కీమా కర్రీకి ఎక్కువ ఆనియన్స్ అయితే అస్సలు బాగుండదు. కొంచెమే వేసుకోవాలి ఆనియన్స్. ఇలా ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అనే టైంలో కర్రీకి సరిపడా పసుపు, ఫ్రెష్గా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని వేసి మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీ టేస్టీగా రావాలంటే ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. బయట తెచ్చి వండిన కర్రీ కన్నా మనం ఇంట్లోనే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని కర్రీలో యూజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత కీమాను వేయాలి. కీమా వేసి కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ కీమా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, కానీ దీన్ని చూసినప్పుడల్లా పేషెంట్స్కి పెట్టడం కానీ, బాలెంతలు తినడం కానీ అదే గుర్తుకొస్తుంది కదా. మీకు కూడా అంతేనా? ఇప్పుడైతే కీమా దోశలు కూడా వస్తున్నాయి. కీమా కర్రీలో ఇలా అక్కడక్కడ బోన్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా కీమాని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కీమా నుండి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, కొద్దిసేపటికి వాటర్ మొత్తం వెళ్ళి ఇలా కీమా డ్రై అయిపోతుంది. ఇక్కడనే హాఫ్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు కీమాకి సరిపడా కారాన్ని వేయాలి. మన స్పైస్నెస్ని తగ్గట్టు మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. అవును, మీరు కర్రీలో యూజ్ చేసే కారాన్ని ఎలా తెచ్చుకుంటారు? ఎండుమిర్చి తెచ్చుకొని అవి తొడిమెలు తీయించి పట్టించుకుంటారా, లేకుంటే ప్యాకెట్లలో లభిస్తుంది కదా అలా తీసుకుంటారా, లేకపోతే గిన్నెలలో ఎండుమిర్చి పడుతూ ఉంటారు కదా అలా డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకుంటారా? మీరు ఎలా యూజ్ చేస్తారు? కామెంట్ బాక్స్లో చెప్పండి. కీమాలో కారం వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 4 to 5 minutes మంచిగా ఉడికించుకోవాలి. 4 to 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైనకు వచ్చేస్తుంది. మరొకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు
మనం ప్లేట్లో పోసి వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల కీమా ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. వాటర్ వేసిన తర్వాత మరొకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ అదే మూతను పెట్టుకోవాలి. ఇలా వాటర్తో ఉన్న మూతను పెట్టడం వలన కర్రీ అడుగంటకుండా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మేమైతే విలేజ్లోనే లభించే ఎండుమిర్చిని తీసుకొని వాటిని తొడిమెలు తీయించి ఒక 2-3 డేస్ మంచిగా ఎండలో పెట్టి తర్వాత గిన్నెలోకి ఇచ్చి సంవత్సరం మొత్తం సరిపడా కారాన్ని రెడీ చేసుకుంటాము. ఇప్పుడు కీమా నుండి మనం పోసిన వాటర్ కూడా ఇంకిపోయి ఆయిల్ పైనకు వచ్చేస్తుంది. ఈ టైంలో ఒక చిన్న సైజు 2 టమాటాలను తీసుకొని చిన్న ముక్కలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే కర్రీకి సరిపడా కొబ్బరి పొడి, ధనియా పౌడర్, కొద్దిగా లవంగాల పొడి, గరం మసాలా పౌడర్ కూడా వేసి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా మెంతికూర, కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. మెంతికూర ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు, కానీ ఉంది కదా అని నేను వేసాను. టేస్ట్ కూడా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టమాటాలు మెత్తబడేంత వరకు. ఇక్కడ నేను కారం తక్కువ అయినట్టు అనిపించింది కాబట్టి కొంచెం కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీకు కూడా ఈ టైంలోనే ఏవైనా తక్కువ ఉంటే వేసేయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి మూత తీసి చూస్తే టమాటాలు సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ మళ్ళీ పైనకు వచ్చేస్తుంది. అంతే, టేస్టీ అంతే, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇప్పుడు లాస్ట్ దించేస్తాం అనే ముందు కొత్తిమీర చల్లుకొని మంచిగా కలుపుకోండి. అంటే కొందరికి కొత్తిమీర ఇలా పచ్చి పచ్చిగా ఉంటే నచ్చదు కదా, అప్పుడు ఒక 1 మినిట్ మూత పెట్టి ఉడికించుకుంటే సరి. అంతే, టేస్టీ కీమా కర్రీ రెడీ. ఈ కీమా కర్రీని చపాతీలోకి కానీ, వేడి అన్నంలోకి కానీ, పూరీలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బెస్ట్ కాంబినేషన్ మాత్రం బగారా అన్నమే. తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీ అన్నంలోకి కానీ, బగారా అన్నంలోకి కానీ చాలా ఇష్టంగా తింటాము మేమైతే. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ ఎలా ఉంది? నచ్చింది కదా? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.